రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్ నానాటికి మతోన్మాద అగాధంలోకి కూరుకుపోతోంది. ఇప్పటికే మైనారిటీ హిందువుల ఊచకోత బంగ్లాదేశ్లో ఎడతెగకుండా కొనసాగుతోంది. షేక్ హసీనా వాజెద్ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తరువాత ఇది మరింతగా పెరిగింది. హిందువుల నాయకుడైనటువంటి చిన్మయ్ కృష్ణదాస్కి బెయిల్ లభించటం లేదు. హిందూ మందిరాలపైన, గోశాలలపైన దాడులు జరుగుతున్నాయి. హిందూ యువతుల అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందూ ఉద్యోగులు, పోలీస్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, టీచర్లుగా కానీ ఉన్నటువంటి వాళ్ళని బలవంతంగా భయపెట్టి బెదిరించి రాజీనామాలు చేయించడం జరుగుతుంది. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పటికే బంగ్లాదేశ్లో ఉన్న మతోన్మాద పార్టీలు, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కావచ్చును, లేకపోతే హిఫాజతే ఇస్లామీ కావచ్చు, ఇటువంటి సంస్థలు ఇప్పటికే హిందూ వ్యతిరేక వాతావరణాన్ని చాలా భయంకరంగా పెంచి పోషిస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కాని ప్రభుత్వం, పాలకుడు కాని పాలకుడు, ప్రధానమంత్రి కాని ప్రధానమంత్రి అయినటువంటి మహమ్మద్ యూనుస్ పాఠ్యపుస్తకాల్ని మార్చేటటువంటి పని చేస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో నెమ్మదిగా ఇస్లామిక్ మూఢత్వానికి సంబంధించినటువంటి కరడుగట్టినటువంటి మత వ్యతిరేకత, మతోన్మాదాన్ని పెంచి పోషించేటటువంటి పాఠ్యాంశాలని చొప్పిస్తున్నారు. 3వ తరగతి పిల్లలంటే అభం శుభం ఎరుగనటువంటి చిన్నారులు, ఇంప్రెషనబుల్ వయసులో వాళ్లకు వాళ్ళ పాఠ్యపుస్తకాలు మారుస్తున్నారు. ఆ పాఠ్యపుస్తకాల్లో వస్తున్నటువంటి అంశాలు ఆందోళన కలిగిస్తాయి. ఎందుకంటే 3వ తరగతికి బంగ్లాదేశ్ అండ్ ద వరల్డ్, బంగ్లాదేశ్ దాని చుట్టూ ఉన్న ప్రపంచము అనే ఒక సిలబస్ ఉంది. ఆ సిలబస్లో హుసేన్ షహీద్ సుహ్రావర్దీ అనేటటువంటి వ్యక్తి గురించి పాఠం ఉంది. ఎవరి హుసేన్ షహీద్ సుహ్రావర్దీ? ఈ హుసేన్ షహీద్ సుహ్రావర్దీ అనే అతను ముస్లిం లీగ్ నాయకుడు. 1946లో కలకత్తాలో డైరెక్ట్ యాక్షన్ పేరిట హిందువుల ఊచకోత జరిగింది. 5,000కు పైబడి హిందువుల ఊచకోత జరిగింది. దీన్ని గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అని కూడా చరిత్రలో చెప్తారు. ఈ గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్కి కారకుడైనటువంటి సూత్రధారిగా ఉండి ముందస్తుగానే అల్లరి మూకలకు ఆయుధాలను సమకూర్చి, పెట్రోల్ కూపన్స్ ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళు ఏ ఏరియాలలో అయితే దాడులు చేస్తారో ఆ ఏరియా నుంచి ప్రతి దాడులు జరగకుండా పోలీసుల్ని నియోగించి, ముస్లిం లీగ్ మద్దతుదారులు ఉండేటటువంటి ఏరియాల్లో వారం 10 రోజులకి సరిపడా బియ్యము, పప్పులు, ఉప్పులు జమ చేయించి ఈ గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ చేయించాడు ఈ వ్యక్తి. ఆ తరువాత దేశ విభజన తర్వాత నోవాఖాలీలో హిందువుల ఊచకోత జరిగింది. భయంకరమైన ఊచకోత. హిందువుల ఊచకోత తరువాత హిందువుల నుంచి ప్రతిక్రియ రావడం మొదలుపెట్టగానే మన గ్రేట్ మహాత్మా గాంధీ గారు అక్కడికి వెళ్ళారు. ఇదే సయ్యద్ హుసేన్ షహీద్ సుహ్రావర్దీ అక్కడ గాంధీ గారి పక్కన చేతులు కట్టుకుని నించుని మత సామరస్యపు మాటలు చెప్పాడు. అంతేకాకుండా 1943 ప్రాంతంలో కలకత్తాలో, ముఖ్యంగా బెంగాల్లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి కరువుకి కూడా సుహ్రావర్దీ కారకుడు. ఆ సుహ్రావర్దీ కొంతకాలం బంగ్లాదేశ్కి ప్రధానమంత్రిగా 1957లో ఒక ఏడాది పాటు ఉన్నాడు. ఆయన గురించి పాఠం వస్తుంది. అంటే హిందువుల ఊచకోత కోయించి దాదాపు 5,000 ప్రాణాలు తీసుకుని 10,000కు పైగా వ్యక్తులు గాయపడేలా చేసి 1,50,000 మంది ఇళ్ళు వదిలి పారిపోయేలా చేసినటువంటి గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ యొక్క సూత్రధారి సుహ్రావర్దీ. ఈ సుహ్రావర్దీని పాఠ్యపుస్తకాల్లో ఇప్పుడు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అని చెప్పేది డైరెక్ట్ యాక్షన్ ఏదైతే ఉందో, ఈ డైరెక్ట్ యాక్షన్ ఆగస్టు 16, 1946లో ప్రారంభమైంది. నిజానికి హిజ్రీ లెక్క అంటే ఇస్లామిక్ లెక్క ప్రకారము ఆ రోజు బ్యాటిల్ ఆఫ్ బద్ర్ అనేటటువంటి ఒక కీలకమైనటువంటి యుద్ధం జరిగింది. ఖురైష్ అనేటటువంటి తెగ పైన మహమ్మద్ పైగంబర్ దాడి చేయించి వాళ్ళపైన విజయం సాధిస్తారు. తక్కువ మంది సైన్యంతో ఎక్కువ మంది మీద విజయం సాధిస్తారు. దాన్ని బ్యాటిల్ ఆఫ్ బద్ర్ అంటారు.
ఈ బ్యాటిల్ ఆఫ్ బద్ర్ జరిగినటువంటి రోజు 1946 ఆగస్ట్ 16. ఆ రోజును ఎంచుకుని 5 రోజుల పాటు హిందువుల పైన కనీవిని ఎరుగని అత్యాచారాలు జరిగినాయి. 5 రోజుల తరువాత మాత్రమే అల్లర్లాగినాయి. 6వ రోజు నుంచి మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వము మిలిటరీని దింపటము, పరిస్థితిని చక్కదిద్దేటటువంటి పనిని చేపట్టడం చేసిందంటే ఆంగ్లేయుల ప్రభుత్వము ముస్లిం లీగు కుమ్మక్కై హిందువుల ఊచకోత చేశారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. కారణం ఏంటంటే 1947 నాటికి, దేశ విభజన నాటికి మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్ కలిపి ఒక బెంగాల్గా ఉండేది. అంటే నేటి బంగ్లాదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ కలిపి ఒక బెంగాల్గా ఉండేది. అందులో హిందువులు 46% మాత్రమే. కాబట్టి రేపు దేశ విభజన జరిగితే ఇది పాకిస్తాన్కి వెళ్తుంది. అయితే ఒకే ఒక్క తేడా వచ్చింది కలకత్తా నగరంలో. కలకత్తా నగరం ఒక్కదానిలో మాత్రమే హిందువులు దాదాపు 70% ఉన్నారు. కాబట్టి కలకత్తా నుంచి హిందువులు పారిపోయేలా చేయాలన్నటువంటి లక్ష్యంతో డైరెక్ట్ యాక్షన్ జరిగింది. దానికి మొత్తం నేతృత్వం వహించిన వ్యక్తి సుహ్రావర్ది. ఈ సుహ్రావర్ది తరువాత నోవాఖాళీ దాడుల్లో కూడా 5,000 మంది హిందువుల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఇలా హిందూ నరహంతకుడుగా చలామణి అయినటువంటి, హిందూ నరహంతకుడిగా ముద్రపడ్డటువంటి, బంగ్లాదేశ్లోనే చాలా కాలము ఆయనని పట్టించుకునేవాళ్ళు లేరు, చివరికి ఆయనని గుర్తించేవాళ్ళు లేరు. అటువంటి సయ్యద్ హుసైన్ షహీద్ సుహ్రావర్ది ఆయన తన పేరు. ఆయనని తీసుకొచ్చి ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో చొప్పించి ఆయనను ఒక హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 3వ తరగతిలో ఆయన గురించి చదివినటువంటి పిల్లవాడి మనసులో ఉండేటటువంటి ఇంప్రెషన్ రానున్న రోజుల్లో హిందూ వ్యతిరేకతను లెజిటిమైజ్ చేస్తుంది. అంటే హిందువుల ఊచకోత అనేది మన బాధ్యత, చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక అమాయక ముస్లిం పిల్లవాడు భావించి యాక్షన్కి పాల్పడేటటువంటి పరిస్థితిని ఈ పాఠ్యపుస్తకాలు తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్లోని పాఠ్యపుస్తకాల్లో రాబోయే 1-2 ఏళ్లలో చాలా భయంకరమైన మార్పులు రాబోతున్నాయి. బాంగ్లా సంస్కృతి, బాంగ్లా యొక్క జీవన విధానం ఏదైతుందో దాన్ని నెమ్మదిగా కనుమరుగు చేసి పూర్తిగా బంగ్లాదేశ్ని పాకిస్తాన్ యొక్క జిరాక్స్ కాపీగా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మహమ్మద్ యూనుస్, ఆయన చుట్టూ ఉన్నటువంటి మతోన్మాద సంస్థలు, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కావచ్చు, హిఫాజతే ఇస్లామే కావచ్చు, అన్సరుల్ బాంగ్లా కావచ్చు, ఇవన్నీ కూడాను నాటి విలన్లను నేడు హీరోలుగా చేసి చూపించేటటువంటి పనిని చేస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే రానున్న రోజుల్లో బంగ్లాదేశీ హిందువుల పైన మరిన్ని దాడులు జరగవచ్చు, మరింత వాళ్ళపైన అత్యాచారాలు జరగవచ్చును. సభ్య ప్రపంచము అమెరికాతో సహా సైలెంట్గా ఈ విషాన్ని వెలిగక్కేటటువంటి పనిని చూస్తూ ఊరుకుంటోంది. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. భారతదేశంలో టెక్స్ట్ బుక్కుల్ని మార్చాలన్న ప్రతిపాదన రాగానే అంతర్జాతీయంగా హడావిడి చేసే శక్తులు ఎవరు కూడాను బంగ్లాదేశ్లో ఈ హిందూ వ్యతిరేక మతోన్మాది నరహంతకుడైనటువంటి సుహ్రావర్దిని పాఠ్యపుస్తకాలకు జొప్పించేటటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకించటం లేదు. ఇది అన్నిటికన్నా పెద్ద విషాదం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.